హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సందీప్. వెల్కమ్ టు తెలుగు టెక్ డిజిటల్. ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే బెటల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా. సో మనం ఎలా డౌన్లోడ్ చేయాలి అనే దాని గురించి అయితే టాపిక్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో మీరు ఈ గేమ్ డౌన్లోడ్ చేసుకునే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే వెళ్ళి అక్కడ ప్రీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత అయితే డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. సో దానికంటే ముందు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఉన్న సబ్స్క్రైబర్స్కి అయితే థ్యాంక్ యూ సో మచ్. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. చూడండి, ఇక్కడ నేనైతే మీకు ఒక లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఓబీబీ ఫైల్ది అండ్ దాంతోపాటు ఏపీకే ఫైల్ది, ఓకేనా. సో ఆ రెండు కూడా మీకు అక్కడ చేస్తాను. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నేనైతే డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ ఓబీబీ ఫైల్ అనేది అయితే ఉంది కదా, బెటర్ గ్రౌండ్స్ ఏపీకే ఫైల్ అయితే ఉంది కదా. సో ఇదైతే డౌన్లోడ్ చేసుకునే ముందు ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోర్ అయితే చూడండి, ఇక్కడ ఇదైతే డౌన్లోడ్ చేసుకోండి. సో చూడండి, ఇక్కడ ఫైల్ మేనేజర్కు రండి. ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ అనమాట ఇది, ఓకేనా. సో దీంట్లోకి వచ్చిన తర్వాత నేను ఒకసారి అయితే మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఫైల్ యాక్సెస్ అవుతుందా లేదని చెప్పేసి. చూడండి, ఇక్కడ ఆండ్రాయిడ్, సో ఓబీబీ ఫైల్స్ అనమాట. సో ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ వర్షన్ లెవెల్లో అయితే చూస్తున్నాను, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకైతే ఫైల్స్ అయితే ఏం కనిపించట్లేదు కదా. సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ వచ్చేసేయండి, ఓకేనా. బ్యాక్ వచ్చిన తర్వాత దీంట్లో ఇక్కడ 3 బటన్స్ మీద క్లిక్ చేసేసి, లేదంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 బటన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెట్టింగ్స్ అయితే కనిపిస్తుంది కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం స్క్రూ డౌన్ చేస్తే చూడండి ఇక్కడ. సో షో హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అనేది ఉంది కదా. సో ఇదైతే ఎనేబుల్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ఓపెన్ ఫైల్ యాజ్ ఏ న్యూ టాస్క్, కస్టమ్ పాత్స్, షో పర్మిషన్స్, సో ఇవన్నీ అయితే ఎనేబుల్ చేసేసుకోండి, ఓకేనా. సో చూడండి, ఇక్కడ ఇవన్నీ అయితే ఎనేబుల్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత సో ఇప్పుడు ఏం చేయాలంటే ఏపీకే ఫైల్ అయితే ఉంది కదా. సో అదొకసారి అయితే ఇన్స్టాల్ చేద్దాము. సో అవన్నీ వచ్చేసి అయితే ఇక్కడ డౌన్లోడ్ అయిపోయాయి. సో మీకు ఇది వచ్చేసి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. సో ఇక్కడ ఈ డౌన్లోడ్స్లోకి వెళ్తే మనకి చూడండి, ఇక్కడ ఇన్స్టాల్. సో ఆప్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది కదా, డన్. ఓపెన్ చేయకండి, దాన్ని ఓపెన్ చేయకుండా ఈ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళండి. ఫైల్ మేనేజర్కి వెళ్ళిన తర్వాత సో కొంచెం బ్యాక్ వచ్చి ఇక్కడ ఆండ్రాయిడ్ అయితే కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఈ ఆండ్రాయిడ్ అయితే ఉంది కదా, ఆండ్రాయిడ్కి వచ్చిన తర్వాత ఓబీబీకి రండి. ఓబీబీకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకి. సో నా దగ్గర ఆల్రెడీ పబ్జీ ఉంది కాబట్టి సో నేను అదైతే డిలీట్ చేస్తాను. సో ఓకే, అయిపోయింది కదా, డిలీట్ అయిపోయింది కదా. ఒకవేళ మీ దాంట్లో ఉంటే కూడా వేరే వర్షన్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేసుకోండి. సో ఇది మన ఇండియన్ వర్షన్ కాబట్టి, ఓకేనా. సో ఈ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనము. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఫోల్డర్ పేరు ఏంటి అంటే pubg .imobile, ఓకేనా. క్రియేట్. సో ఇక ఫైల్ అయితే క్రియేట్ అయిపోయింది కదా. ఫైల్ క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ అయితే ఉంది కదా, అది తీసుకొచ్చి ఇందులో పేస్ట్ చేయాలి, ఓకేనా. చూడండి, ఇక్కడ డౌన్లోడ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అదైతే అయిపోయింది కదా. సో ఇక్కడ ఇది ఉంది కదా, ఈ ఫైల్ తీసుకొని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫైల్ అయితే క్రియేట్ చేసాం కదా, ఇంటర్నల్ స్టోరేజ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఆండ్రాయిడ్లోకి వెళ్ళండి. సో ఆండ్రాయిడ్లోకి వెళ్ళిన తర్వాత ఓబీబీ ఫైల్స్కి వెళ్ళిన తర్వాత .com/pubgలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ అయిపోయింది కదా ఇది. సో మొబైల్ని ఒకసారి అయితే రీస్టార్ట్ చేయండి. సో మొబైల్ రీస్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ నేనైతే చూపిస్తాను, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మొబైల్ అయితే రీస్టార్ట్ అయితే అయిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ పబ్జీ బెటల్ గ్రౌండ్స్ అయితే ఉంది కదా. సో దీని అయితే ఓపెన్ చేస్తున్నాను.
సో బెటల్ గ్రౌండ్స్ ఇండియా ఇది రిక్వైర్డ్ స్టోరేజ్ అయితే ఉంది కదా, ఇవన్నీ అయితే ఇచ్చేసేయండి. చూడమేసి ఇక్కడ. సో ఇదైతే కంప్లీట్ అయితే అయిపోయింది. సో చూద్దాము. ఒకవేళ మీకు ఇది ఇబ్బందిగా అనిపిస్తే డైరెక్ట్ నేను ఓబీబీ ఫైల్స్ కానీ అలా కానీ ఇంకో వీడియో చేయమంటే చేస్తాను. మీకు కింద అయితే కామెంట్ చేయండి. అంటే ఈ లింకులు తీసుకుపోయి దాంట్లో పే చేసి, ఫైల్ తీసుకుపోయి దాంట్లో పే చేసి అదంతా కొంచెం ఇబ్బంది అవుతుంది బ్రో అంటే నేను వేరే మెథడ్లో అయితే ట్రై చేస్తాను. ఓకేనా. సో చూడండి ఇక్కడ మనకి ఇదైతే డౌన్లోడ్ అయిపోతుంది. 618.2 MB అయితే ఉంది. సో అయితే డౌన్లోడ్ కానీ చూద్దాము. సో చూడండి ఇక్కడ ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో గేమ్ అయితే రీస్టార్ట్ చేద్దాము. సో ఇవన్నీ అయితే యాక్సెప్ట్ అయితే చేయండి. చేసిన తర్వాత సో మీరు ఎక్కడి నుంచి అయితే లాగిన్ అవుతారో లాగిన్ అయిపోండి. నేనైతే ప్లే గేమ్స్ నుంచి అయితే అవుతాను. సో లాగిన్ అయితే అయిపోయింది ఇక్కడ మనకి. చూడండి ఇవన్నీ అయితే క్రియేట్ చేసేసుకోండి. సో నాదైతే వేరే అకౌంట్ అయితే ఉంది, బట్ ఇదే ఐడితో అయితే ఉంది, ఇదే గూగుల్ అకౌంట్తో అయితే ఉంది. బట్ ఎందుకు రావట్లేదో అయితే నేను తర్వాత చూస్తాను. సో ఇప్పుడు మీకు చూపించడానికి అయితే ఇదంతా చేస్తున్నాను. సో అకౌంట్ డేటా ట్రాన్స్ఫర్ అయితే వచ్చింది కదా. సో మేబీ అందులో ఉన్నది ఇందులోకి అయితే వస్తుంది అనుకుంటున్నాను. సో చూసారు కదా కంప్లీట్గా ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఏమేం చేయాలని చెప్పేసి అయితే. ఓకేనా. సో This is a simulation game set in a virtual world and does not represent real life. Please play in moderation. సో చూడండి ఇక్కడ మీకు కంప్లీట్గా అయితే డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇంకేమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. సో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో మీకు ఈ వీడియో నచ్చినైతే కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.